హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం దేవీ నవరాత్రుల గురించి తెలుసుకుందాం. నవరాత్రి అంటే 9 రోజులు అమ్మవారి ఆరాధన చేసే పవిత్రమైన సమయంగా చెప్పుకోవచ్చు. ప్రతిరోజు అమ్మవారి ఒక రూపం పూజించాలి. దానికి ప్రత్యేకమైన నైవేద్యం, ప్రసాదం, పూజా విధానం ఉంటాయి. ఇప్పుడు ఈరోజు ఈ వీడియోలో వాటి గురించి తెలుసుకుందాము. నవరాత్రి సాధారణంగా ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి అమావాస్య తర్వాత వచ్చే పాడ్యమి తిథి నుండి ప్రారంభమై విజయదశమి రోజున ముగుస్తుంది. 2025లో నవరాత్రి సెప్టెంబర్ 22న ప్రారంభమై అక్టోబర్ 2వ తారీఖు ముగుస్తుంది. ఈ 10 రోజుల్లో 9 రోజులు అమ్మవారి ఆరాధన, చివరి రోజు విజయదశమి అంటే సత్యం దుర్మార్గంపై గెలిచిన రోజుగా చెప్పుకోవచ్చును. 9 రూపాలు 9 రోజుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. 1వ రోజు శైల పుత్రిదేవి అంటే హిమవంతుడి కుమార్తె అన్నమాట. అమ్మవారు నందివాహనంపై చేతిలో త్రిశూలం, పద్మం పట్టుకుని కనిపిస్తారు. ఈ రోజున పూజ చేయటం వల్ల సంకల్ప బలం, ఆరంభ శక్తి కలుగుతుంది. నైవేద్యంగా కందిపప్పు పాయసం చేసి పెట్టాలి. పూజలో అమ్మవారికి ఎరుపు పువ్వులు సమర్పిస్తే చాలా మంచిది. 2వ రోజు బ్రహ్మచారిణీ దేవి. ఈమె తపస్సు రూపం. త్రిశూలం, జపమాలతో దర్శనమిస్తుంది. విద్య, సహనం కలుగుతాయి. ప్రసాదంగా పంచదార పులిహోర లేదా నిమ్మకాయ పులిహోర నైవేద్యంగా పెట్టాలి. తెల్లని పూలు సమర్పించడం చాలా మంచిది. 3వ రోజు చంద్రగండాదేవి. అమ్మవారి కంఠంలో చంద్రుని ఆకారంలో గంటలా ఉండటం వల్ల చంద్రగంట అని పేరు వస్తుంది. సింహవాహనంపై దర్శనమిస్తారు. పూజ చేస్తే శాంతి, కీర్తి కలుగుతాయి. ప్రసాదం బెల్లం పాయసం లేదా చక్కెర పొంగలి, ఎరుపు గులాబీ పూలు సమర్పిస్తే మంచిది. 4వ రోజు కూష్మాండదేవి. బ్రహ్మాండాన్ని సృష్టించిన శక్తి. 8 చేతులతో అష్టభుజ దేవి రూపంలో దర్శనమిస్తారు. ధనం, ఆరోగ్యం లభిస్తాయి. ప్రసాదంగా కొబ్బరి, బెల్లం లడ్డు పెడితే మంచిది. నారింజ రంగు పూలు అర్పించడం శ్రేయస్కరం అన్నమాట. 5వ రోజు స్కందమాతాదేవి. కుమారస్వామి అంటే సుబ్రహ్మణ్య స్వామి తల్లిగా దర్శనమిస్తారు. సింహంపై కూర్చొని మోకాళ్ళపై కుమారస్వామిని మోసి దర్శనమిస్తారు. పూజ చేస్తే కుటుంబ సుఖం, సంతాన సౌఖ్యం కలుగుతాయి. ప్రసాదంగా అరటిపండు పెడితే మంచిది. అంతేకాకుండా అరటిపండు పాయసం కూడా చేయవచ్చును. పసుపు రంగు పూలు సమర్పించాలి. 6వ రోజు కాత్యాయని దేవి. మహిషాసుని వధ చేసిన శక్తి. ధైర్యం, శక్తి ప్రసాదించే రూపం. ప్రసాదంగా పులిహోర లేదా లడ్లు కూడా పెట్టవచ్చు. ఎరుపు పూలు సమర్పిస్తే మంచిది. 7వ రోజు కాళరాత్రి దేవి. ఇది అమ్మవారి ఉగ్రరూపం అన్నమాట. దుష్ట శక్తులను నాశనం చేస్తుంది. పూజ చేస్తే భయాలు తొలగిపోతాయి. ప్రసాదంగా బెల్లం వంటకాలు ఏమైనా పెట్టవచ్చును. నల్లని పువ్వులు లేదా ఎరుపు కన్నికారం పూలు సమర్పించాలి. 8వ రోజు మహాగౌరీ దేవి. ఈమె శాంతి, కరుణ రూపం. తెల్లని వర్ణంలో తెల్లని వస్త్రధారణలో దర్శనం ఇస్తారు. పూజ చేస్తే పాప విమోచనం, మానసిక శాంతి లభిస్తాయి. ప్రసాదంగా శాకాహారం కానీ కోడిగుడ్డు పులుసుకు బదులుగా శాకాహారమైన పెట్టవచ్చును. తెల్లని పువ్వులు సమర్పించాలి. 9వ రోజు సిద్ధిదాత్రి దేవి. సమస్త సిద్ధులు ప్రసాదించే రూపం. భక్తులకి జ్ఞానం, భక్తి ఇస్తుందన్నమాట. ఫలంగా వివిధ నైవేద్యాలు కానీ పళ్ళు కానీ పెట్టవచ్చును. పసుపు లేదా ఎరుపు రంగు పూలను సమర్పించాలి. ముగింపు రోజు విజయదశమిగా చెప్పుకుంటాము. దసరా రోజున సెమి చెట్టు పూజ, ఆయుధ పూజ చేయాలి. ఈ రోజున అరటి ఆకుతో ప్రసాదం పెట్టి అందరికీ పంచాలి. సత్యం దుర్మార్గంపై గెలిచిన రోజు కాబట్టి ఈరోజు శుభారంభాలకు మేలు చేస్తుంది. ఓకేనండి, థ్యాంక్ యూ. ఇలా 9 రోజులు అమ్మవారి 9 రూపాయలు ఆరాధిస్తే మన ఇంటికి ఆరోగ్యం, ఐశ్వర్యం, సంతోషం వస్తాయి. ప్రతిరోజు చిన్న చిన్న నైవేద్యాలు పెట్టి కుటుంబం అంతా కలిసి పూజ చేస్తే అమ్మవారి ఆశీస్సులు మీకు, మీ కుటుంబంపై ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ.